కొత్త ఓటర్లకు సంబంధించిన విషయంలో మనం చూసినట్లయితే ఎస్ఐఆర్ స్కామ్ ఎక్స్పోజ్డ్. As per an Indian Express report, 91% of the 82,782 names appealed for a hearing have been restored to the voter list in West Bengal. వాళ్ళు ఏమంటారు, 82,782 మంది ఎవరు ఎస్ఐఆర్ స్కామ్లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అయిన తర్వాత, మొన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత 82,782 మంది మా ఓట్లు గల్లంతైనాయని చెప్పేసి అప్పీల్ చేసుకుంటే ఆ 82,782 మందిలో 91% మంది ఓట్లు మళ్ళీ తిరిగి ఓట్లు ఇచ్చారట. ఎంత? 82,000 మందిలో 91% అని అంటే దాదాపుగా 75,000 ఓట్లు తిరిగి వచ్చినాయి మళ్ళా. ఇంకా and there are lakhs of names yet to be appealed for a hearing, so the Bengal election was stolen through SIR. ఇప్పుడు 82,782 మంది అప్పీల్ చేసుకుంటే 91% ఓట్లు మళ్ళీ ఇచ్చిర్రు. అంటే మేము తప్పుల తడకగా ఈ ఓట్లను తొలగించినము అని చెప్పేసి 91% ఓట్స్ మళ్ళా వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇంకా లక్షలాది మంది ఓట్లు అప్పీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే 91% ఓట్లను మమతా బెనర్జీకి సంబంధించిన ఓట్లే తొలగించరు అనేది మమతా బెనర్జీ వాదన. ఆ వాదన నిజమా కాదా అనే విషయము మనం మాట్లాడుకునే ముందు ఈ పశ్చిమ బెంగాల్ ఓట్లకు సంబంధించిన విషయంలో ఎస్ఐఆర్ చేసినటువంటి విషయంలో మీరు ఎందుకు ఎన్నికలకు ముందు చేయలేదు? ఎన్నికల ముందే ఈ పంచాయతీ అంతా తొలగించిన ఓట్ల లిస్టుని తీసి బయటపెట్టి ఇందులో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు చచ్చిపోయారు, ఎవరు ఆ 2 ఓట్లు ఉన్నాయి ఏంది అనేదాన్ని పూర్తి స్థాయిలో చెప్పి ఆ తర్వాత కదా మీరు మాట్లాడాల్సింది. మొన్న కూడా ఎస్ఐఆర్లో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఓట్లు తొలగించబడ్డాయి, రేవంత్ ఎన్నికైనా చెల్లదు అని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మేమేమంటున్నాం అంటే 82,000 ఓట్లు, 82,782 ఓట్లు తొలగించబడినటువంటి ఓటర్లు అప్పీల్ చేసుకుంటే 91% ఓట్లు మళ్ళీ తిరిగి వెనక్కిచ్చిర్రు అని అంటే ఇక్కడ ఎంత పెద్ద స్కామ్ జరిగినట్టు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతుందట. ఎస్ఐఆర్ ప్రక్రియ సాగితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నేడు గ్రామ వార్డు సభలు, ముసాయిదా ఓటరు జాబితాపై చర్చ, ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్లు నోటీసుల జారీపై డిస్కషన్, కొత్త ఓటరు నమోదుకు ఛాన్స్ అని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ఓటరు జాబితాకు సంబంధించినటువంటి తొలగించిన ఓట్లకు సంబంధించిన విషయంలో ఏ వార్డులలో మీరు మాట్లాడతారు? హైదరాబాద్ నగరంలో కోటి మంది నివసిస్తున్న క్రమంలో ఆ ఓట్లకు సంబంధించిన ఏ వార్డులలో ఏ ఇళ్లలో మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని? మీరు తెలంగాణ పౌరులేనా? కాదు, ఆంధ్ర. అయితే వెళ్ళిపోతున్నాం. మరి ఆంధ్రాల సంగతి ఏంది? ఆంధ్ర ఓట్లకు సంబంధించిన సంగతి ఏంది? తెలంగాణ ఆంధ్ర 2 ఓట్లను మీరు అది చేస్తున్నారా? ఒకవేళ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, అమలాపురం నుండి బతకడం కోసం అమీర్పేటకి వచ్చి ఉన్నారు, వాళ్ళని మీరు కలిసి మీరెవరు తెలంగాణ పౌరులేనా అంటే అవును హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటాం. ఇంకో మీకు ఇక్కడ హైదరాబాద్ అమీర్పేటలో ఓటు హక్కు ఉంది కదా, ఉంది. మీకు తెలంగాణలో ఇంకెక్కడైనా ఉన్నా? లేదు. వరంగల్లో, కరీంనగర్లో ఎక్కడైనా ఉన్నా? ఇక్కడ లేదు. తెలంగాణలో ఒక్క దగ్గరనే ఉన్నాయా? ఒక్క దగ్గరనే ఉన్నాయి. టిక్ పెట్టుకొని పోతారు. మరి ఈయనకు అమలాపురంలో ఉన్న ఓటు ఆ పరిస్థితి ఏంది? దాన్ని తొలగిస్తున్నారా లేదా? ఇప్పుడు అమలాపురంలో తొలగిస్తున్నారా? అమీర్పేటలో తొలగిస్తున్నారా? కరీంనగర్లో ఉండి హైదరాబాద్లో ఉంటే తప్పు, వరంగల్లో ఉండి హైదరాబాద్లో ఉంటే తప్పు, నిజామాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉంటే తప్పు. మరి ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన విషయంలో ఆంధ్ర తెలంగాణను కలిపి మీరు ఎందుకు తీసేస్తలేరు అనే విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు తొలగించిన ఓట్లకు సంబంధించిన విషయంలో ఆ తొలగించిన ఓట్లలో ఎన్ని ఓట్లు, ఎంతమంది ఓటర్లు లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్లో ఓటేసిర్రు, లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటేసిర్రు, ఎంపీ ఎలక్షన్లో అప్పుడు ఓటేసిర్రు, అందులో ఎన్ని ఓట్లు డబల్ అంటే ఇక్కడ ఎంపీకి ఓటేసి మన హైదరాబాద్లో ఓటేసి వరంగల్లో ఓటేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మేము తీసుకునేటువంటి చర్యలేంది? ఎమ్మెల్యే ఓట్ల విషయంలో ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబల్ ఓట్లు వేసినరా? వాళ్ళ మీద మీరు తీసుకునేటువంటి చర్యలేంది? సర్పంచ్ ఎలక్షన్లో అప్పుడు అయితే ఏ సర్పంచ్లు ఒక దగ్గరనే ఉంటారు కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఏమైనా రిగ్గింగ్ జరిగిందా?
డబల్ ఓట్లు ఏమైనా ఇప్పుడు డబల్ ఓట్లకు సంబంధించిన విషయంలో పట్టణము గ్రామంలో అయితే ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి. వరంగల్లో ఉంటారు, మళ్ళీ ఊర్లు ఉంటారు, కరీంనగర్లో ఉంటారు, ఊర్లు ఉంటారు, మహబూబ్నగర్లో ఉంటారు, విలేజ్లో ఉంటారు. ఇట్లా పట్టణాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళకి సంబంధించిన విషయంలో వాళ్ళ గ్రామంలో ఒక ఓటు, సిటీలో ఒక ఓటు ఉండేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ తొలగిస్తున్నారు. మరి తొలగించిన క్రమంలో వీళ్ళందరూ ఇంతకుముందు ఓట్లు వేసిర్రా? ఓట్లు వేసేదంటే వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళైతే మరి అక్కడ ఓటు ఇక్కడ ఓటు జరిగిందా, లేదంటే ఒకటే ఓటు జరిగిందా, ఇవన్నిటిని బయట తీసేటువంటి ప్రయత్నం చేయాలి. చేసి యాక్టివ్గా ఉన్నటువంటి ఓట్లను మీరు తొలగించేటప్పుడు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేసారు, లేదంటే అంతకుముందు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా ఈ ఓటు పడ్డది, మరి ఈ ఓటు మనం తొలగిస్తున్నాం. ఈ ఓటు వేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తితో మనం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసినామా లేదా? ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఎస్ఐఆర్లో తొలగించుకుంటే పోడే కాదు, ఒక్క వెస్ట్ బెంగాల్నే 91% స్కామ్ చేసారు మీరు ఓట్లు అని అంటే తెలంగాణలో ఎంత శాతం ఓట్లు స్కామ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నాం.